ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ అంటే మోస్ట్లీ క్రియేట్ అయ్యేది నరదిష్టి. నరదిష్టి మనిషికి నిజంగానే తాకుతుందా? కొంతమంది మనుషులతో మీకు మాట్లాడినప్పుడు బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? బొట్టు ఎందుకు పెట్టుకోవాలంటే అంటే మన బాడీలో ఎనర్జీ ఇవ్వటం, ఎనర్జీ తీయడం అనేది 3 పాయింట్స్ దగ్గర చేయొచ్చు. వశీకరణ రిలేషన్షిప్ ఉంటేనే వశీకరణ చేయొచ్చా? ఎవరికైనా చేయొచ్చా? వశీకరణ అనేది చాలా విధానాల్లో ఉంటుంది. వశీకరణలో ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి. అయితే షట్కర్మలు అంటారు వీటిని. అంటే మనిషిని నిజంగా హిప్నటైజ్ ఎలా చేస్తూ ఉంటారు? హిప్నటైజ్ ఎలా చేయడం అంటే నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మేము కారు కొన్నప్పుడు పదే యాక్సిడెంట్స్ అవుతా ఉన్నింది ఆ కారు. సరే ఎందుకు యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పి ఆ కారు తీసుకొని శ్రీశైలం వెళ్ళాం. అక్కడికి వెళ్ళి పూజ చేసుకున్నాక మాకు ఆ సమస్య క్లియర్ అయింది. ఆ సమస్య క్లియర్ చేసుకోవడమే కాదు, అక్కడ కూర్చొని జపం చేశాను. జపం చేస్తున్నప్పుడు పింక్ కలర్ ఆరా, కామాఖ్య అమ్మవారు, దుర్గా అమ్మవారు, డిఫరెన్స్ ఏంటి? కామాఖ్య ఏంటంటే, నా ఎక్స్పీరియన్స్ల ప్రకారం వర్క్ అవుతాయి కూడా. ఎన్ని మంత్రాలు ఉంటాయి? మంత్రం అంటే ఏ విధాలుగా యూజ్ చేయొచ్చు? మీరు ఏ దేవతనైనా వశీకరణానికి వాడచ్చు. 7 కోట్ల మహామంత్రాలు ఉన్నాయి. 7 crores. చేతబడులు అంటే వేరే వాళ్ళని హార్మ్ చేయడం. అంటే జనరల్గా మేము చూసేంత వరకు సినిమాల్లో కానీ ఎక్కడైనా కూడా ఒక బొమ్మకు పెట్టి వాళ్ళు ఎక్కడ గుచ్చితే వాళ్ళకి అక్కడ అవ్వడం, ఇలాంటివే చూస్తూ ఉంటాం. ఇలా రియల్గానే జరుగుతుంటుందా? దాన్ని పుత్తలి ప్రయోగం అంటారు. కేరళ తాంత్రికానికి సంబంధించినటువంటిది. నేను ఒక ప్రేతాత్మని వదిలించమని చెప్పారు. అమ్మాయి సడన్గా నేను కూడా ఒకటి చూసాను, నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది. మరి ఇదేంటో నాకు కంప్లీట్లీ శ్మశానంలో నిజంగానే దయ్యాలు ఉంటాయా? శ్మశానంలోనే కదా ఆత్మలన్నీ ఉండేది. వాటి ప్లేస్ అదే. కానీ ఉండవు కదా, ఏ టైంలో పోయినా కూడా కనిపించవు అసలు. నైట్ టైంలో, మిడ్ నైట్లో పోయినా ఎనర్జీ ఫార్మేషన్స్ కదా అవి. వెల్కమ్ టు అనంతరం మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్న గెస్ట్ ఎవరంటే సింధు మాత గారు. అమ్మ నమస్కారం. నమస్తే అమ్మ. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మ. అంటే నేను ఎప్పుడు వచ్చినా కూడా ఒక పట్టు చీరల్లో కనిపిస్తూ ఉంటారుగా, ఇప్పుడు కాటన్, అది కూడా రెడ్ అంటే మనం ఏదైనా దీక్ష ఉన్నప్పుడు ఫుల్గా వేసుకుంటూ ఉంటాం కదా. సో ఇప్పుడు ఏమైనా ఉన్నారా మీరు? నేను దీక్షలో ఉన్నాను ప్రజెంట్. ఎందుకు దీక్ష చేస్తున్నానంటే, తిరుపతిలో ఆశ్రమం కడుతున్నాను. తిరుపతిలో ఆశ్రమం? ఓకే. సో తొందరగా పూర్తయిపోవాలి అని చెప్పి సంకల్పం తీసుకొని దీక్షలాగా చేస్తున్నాను. అంటే నార్మల్ రెగ్యులర్గా మనం చేసే పూజల కంటే కూడా కొంచెం స్ట్రాంగ్గా చేస్తే తొందరగా కంప్లీట్ అయిపోతుంది కదా. అవునవును. తిరుపతిలో ఆశ్రమం అని మీరే అంటున్నారు కదా, ఎందుకు కట్టియాలనుకుంటున్నారు? దానిలో ఏంటి అసలు? ఏం లేదు, అమ్మవారిని నిలబెడదాము అని అక్కడ. అంటే ప్రజెంట్ మనం కొన్ని రిచువల్స్ చేస్తాం. ఇప్పుడు అమ్మవారిని పెట్టినప్పుడు ఏంటంటే అభిషేకాలు చేసుకోవాలి, లేదంటే ఎవరైనా వస్తే యజ్ఞాలు చేయాలి. మనం అది చేయలేము కదా. అదే మనకు ఒక ప్లేస్, అమ్మవారికి అంటూ సపరేట్ ప్లేస్ ఉందనుకోండి. ఇప్పుడు ఎవరికైనా నెగిటివ్ క్లియర్ చేయాలి. మీకు ఓల్డెన్ డేస్లో తీసుకున్నట్లయితే చిన్నపిల్లలు బాగా ఏడుస్తుంటే దిష్టి తీసి పక్కకు పోసేస్తారు, ఎవరు టచ్ అయిన ప్లేస్లలో. కానీ మనం టౌన్లో, సిటీస్లో ఉండేటప్పుడు అలా చేయలేం కదా. దానికంటూ పర్టికులర్ ప్లేస్ ఉండాలి. ఎవరికైనా నెగిటివ్ క్లియర్ చేయాలన్నా మనం ఇంట్లో చేసామంటే ఏమవుతుందంటే ఆ నెగిటివ్ ఎనర్జీస్ మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి అమ్మవారి కోసం ఒక సపరేట్ ప్లేస్, మనం ఎవరికైనా సర్వీసెస్ చేయాలంటే అదే ప్లేస్లో యజ్ఞం చేయడం, క్యూర్ చేయడం, నెగిటివ్ ఉంటే క్లియర్ చేసుకోవాలి. ఇల్లు సపరేట్గా ఉండాలి. అన్నీ కలిసి ఉన్నాయనుకోండి, ఆ నెగిటివ్ మనం క్లియర్ చేసిన నెగిటివ్ ఎనర్జీస్ అంతా మనల్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఎప్పుడు మనం పీఠం నిర్వహిస్తున్నప్పుడు సపరేట్గా టెంపుల్ ఉండాలి. ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ అంటే
మోస్ట్లీ క్రియేట్ అయ్యేది నరదిష్టి. నరదిష్టి మనిషికి నిజంగానే తాకుతుందా? మీరే ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు కొన్నిసార్లు. కొంతమంది మనుషులతో మీకు మాట్లాడినప్పుడు బాగా హెడేక్ వస్తుంది, చిరాగ్గా ఉంటుంది, అసలు తొందరగా లేచి వెళ్ళిపోదాం అనిపిస్తుంది. కొన్ని ప్లేసెస్లో మీకే చికాగ్గా ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో ఇంకా ఉండాలనిపిస్తుంది. మనం ఇప్పుడు కొన్ని టెంపుల్స్, ఇప్పుడు శ్రీశైలం వెళ్ళామనుకోండి, చాలాసేపు ఉండాలి, ఆ ప్లెజెంట్నెస్ ఎంజాయ్ చేయాలి, ఆ వైబ్స్ని బాగా ఫీల్ అవుతాం అన్నమాట. అదే పబ్లిక్లో కొన్ని ప్లేసెస్లో ఉన్నప్పుడు, టౌన్స్లో మనకు బాగా నెగిటివ్ వైబ్రేషన్ తగులుతూ ఉంటుంది. కాబట్టి ఏంటంటే మనిషి యొక్క యాస్ట్రల్ ఫార్మేషన్ ఏంటంటే మనసు బుద్ధి ద్వారా ఏర్పడేది యాస్ట్రల్ ఫార్మేషన్. ఇది డిస్టర్బ్ అయిందనుకోండి, మన సోల్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఈ నెగిటివ్ అనేది ఇలా ఫ్లో అవుతుందన్నమాట. మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేది నెగిటివ్ ఎన్విరాన్మెంట్, నెగిటివ్ థాట్స్. ఎవరైనా నెగిటివ్ థాట్స్ మైండ్లో పెట్టుకుని మీ పక్కన ఉంటే, మీలో బాగా పాజిటివ్ ఉందనుకోండి, హెడేక్ వస్తుంది మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్ అవ్వగలుగుతాం. అదే చిన్నపిల్లలు అనుకోండి, ఏడుస్తారు. మీరు బాగా ఫంక్షన్స్ చేస్తున్నప్పుడు, బారసాల కానీ చిన్నపిల్లలకు ఫంక్షన్ చేస్తాం కదా, ఉయ్యాల్లో వేయడం, అందరూ వచ్చి చూడటం, చిన్నపిల్లని ఎత్తుకోవడం చేస్తే వాళ్ళు ఇంకా కొంతసేపటికే స్టార్ట్ చేస్తారనమాట ఏడుపు. ఎందుకంటే నెగిటివ్ వైబ్రేషన్ అనేది. ఇప్పుడు మనిషి దిష్టి తాకొద్దనేసి ఎడమ కాలుకి నల్లదారం అని, నల్ల బొట్టు అని, ఇట్లా ఇవన్నీ చేస్తూ ఉంటారు. మళ్ళీ ఇంకొకటి దిష్టి తీసుకోవడము, ఒక గుడ్డుతో నిమ్మకాయతోనో 3 రోజుల మధ్యలో వేయడము, ఇవన్నీ నిజంగానే వర్తబులా? మీరు కూడా అది ఎవరైనా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఎందుకంటే 3 దారుల్లో ఎందుకు వేస్తారంటే, నెగిటివ్ ఎనర్జీ అనేది మన దగ్గరికి మళ్ళీ రిటర్న్ రాకుండా ఎటెళ్ళాలో తెలియకుండా ఉండిపోతుంది అనే ఉద్దేశంతో. ఓకే, ఇది ఒకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే 3 దారిలో ఫస్ట్ ఎవరు వెళ్ళిర్రో వాళ్ళకే తాకుతుంది అని అంటారు. అంటే అది ఆ వెహికల్ వెళ్ళడం కానీ ఏదన్నా అక్కడ పెట్టిన ఫుడ్, 3 రోజుల మధ్యలో పెట్టిన ఫుడ్ వెళ్ళడం వల్ల వాళ్ళకే తాకుతుంది అంటారు. నిజంగానే తాకుతుందా? వైబ్రేషన్ అనేది ఇప్పుడు మన రేడియో ఉంటుంది, మనం రేడియో సిగ్నల్స్ ఎలా అబ్జర్వ్ చేస్తుంది, ట్యూనింగ్ ఫ్రీక్వెన్సీ కరెక్ట్గా కనెక్ట్ అవ్వాలి. పైన శాటిలైట్ ఉంటుంది, శాటిలైట్కి రేడియోకి కనెక్టివిటీ ఏంటి? సిగ్నల్స్. అదేవిధంగా పాజిటివ్ సిగ్నల్స్, నెగిటివ్ సిగ్నల్స్ కూడా ఉంటాయి. దానికి ఏంటంటే ఒక మీకు ఫిజికల్ ఫార్మేషన్ ఉండదు ఎనర్జీకి. ఎనర్జీ ఫార్మేషన్ కదా. మనం ఇప్పుడు కరెంట్ని, సిగ్నల్స్ని, వైఫైని చూపించగలమా? చూపించలేము, ఫోటో కూడా తీయలేము కదా. అలాగే ఇది కూడా ఎనర్జీ ఏంటంటే, మనం భగవద్గీతని తీసుకున్నట్లయితే ఆత్మకనేది అగ్నితో కాల్చలేము, తర్వాత నీటిలో ముంచలేము, ఈ విధంగా ఉంటుంది ఆత్మ గురించి వర్ణన చేసేటప్పుడు. ఎనర్జీస్ కూడా అంతే, దేనికి బెండ్ అవని ఒక యాస్ట్రల్ ఫార్మేషన్స్లో ఉంటాయి అవి. ఆ వైబ్రేషన్ తాకడం అనేది మన యాస్ట్రల్ ఫామ్కి తాగుతుంది. అంటే మన మనసుని, బుద్ధిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది మన సోల్కి వెళ్తుంది. 3rd స్టేట్, జాగృత్, స్వప్న, సుసుప్తి అవస్థలలో ఏంటంటే సోల్కి వెళ్ళిపోతుంది అన్నమాట. మనల్ని నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసినప్పుడు మన సోల్లోకి నెగిటివ్ వెళ్ళిపోతే మనం సిక్ అయిపోతాం. మీకు ఇప్పుడు హీలింగ్ టెక్నిక్స్ కావచ్చు, గుడిలో మన కన్స్ట్రక్షన్ ఉంటుంది. ఇప్పుడు ధ్వజస్తంభం ఉంటుంది. ధ్వజస్తంభం ఏంటంటే కాలింగ్ టు గాడెసెస్, ఏంటంటే దేవతల్ని పిలవడం అన్నమాట. వాళ్ళు ఆవాహన అవ్వడానికి మీకు ఒక్కొక్కసారి కొన్ని టెంపుల్స్లో ఏంటంటే జెండా ఎగరేస్తారు పైకి. అంటే దేవతల్ని పిలవడం. జాతర చేసేటప్పుడు ఏంటంటే పైకి దేవతలను ఆహ్వానిస్తూ జెండా ఎగరేస్తూ ఉంటారు కొన్ని ప్లేసెస్లో. కొంతమంది ధ్వజస్తంభానికి పూజ చేస్తూ ఉంటారనమాట. ఇదంతా ఏంటంటే యాస్ట్రల్ ఫార్మేషన్లో ఉండేటటువంటి సిగ్నల్స్. మీకు గుడి కన్స్ట్రక్షన్ తీసుకున్నట్లయితే కూడా ఒక ఎనర్జీని ధ్వజస్తంభం నుంచి ఆవాహన చేసి మూల విరాట్లోకి వెళ్ళి మళ్ళీ మూల విరాట్ పైన కలశాలు ఉంటాయి. మీకు ఐడియా ఉందా? ఆ కలశం అనేది మీరు యాస్ట్రల్ ఫార్మేషన్లో జపం చేస్తూ చూస్తున్నప్పుడు ఆ ఎనర్జీ అనేది యూనివర్సల్ పైకి వెళ్ళేటప్పుడు ఒక ఫార్మేషన్ తీసుకొని ఒక విమానంలో కూర్చొని దేవత వెళ్ళేటట్టు ఉంటుంది యాస్ట్రల్ ఫార్మేషన్. గుడి కన్స్ట్రక్షన్ అనేది అలా ఉంటుందన్నమాట. మనము దేవత ఎప్పుడైనా బయటకు వెళ్ళాలంటే మూల విరాట్లో నుంచి కలశంలో నుంచి పైకి వెళ్తూ ఉంటుంది. ఇది ఎక్కడ కనిపిస్తుందంటే బాగా మెడిటేషన్ చేసేవాళ్ళు ఉంటారు, ధ్యానం చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు జపం చేస్తున్నటువంటి సమయంలో ఆ ఎనర్జీ అనేది పైకి ఎలా వెళ్తుంది,
యాస్ట్రల్ ఫోర్స్ అనేది మన యాస్ట్రల్ బాడీ ద్వారా చూడొచ్చు. మన కళ్ళకి ఫిజికల్ వరల్డ్ని చూసే శక్తి మాత్రమే ఉంటుంది. మన యాస్ట్రల్ ఫోర్స్కి థర్డ్ ఐ ఉంటుంది. అంటే ఆ థర్డ్ ఐ ద్వారా ఫ్యూచర్ని పాస్ట్ని చూడగలిగేటటువంటి శక్తి అనేది ఇంతకుముందు యోగులకు ఉండేదన్నమాట. అంటే సైంటిస్టులు ఇంతకుముందు కనుక్కోకముందే గ్రహాలను మనం పూజించున్నాం కదా, వరుస క్రమంలో పెట్టి గ్రహారాధన, గ్రహాలు ఎలా తిరుగుతాయి అనేది ఇవన్నీ మన యోగులు ఋషులు ఎలా కనుక్కున్నారంటే దివ్య దృష్టి ద్వారా. ఈ దివ్య దృష్టి అనేది దేనికి ఉంటుందంటే ఫిజికల్ బాడీకి ఉండదు. యాస్ట్రల్ ఫార్మేషన్లో ఉన్న ఐ చూడగలుగుతుంది ఫ్యూచర్ ఏంటి, పాస్ట్ ఏంటి, లేకపోతే చాలా దూరంలో ఉన్నటువంటి వస్తువులు ఏంటి అని. మనం అందరం చూడొచ్చు కదా అని మీరు అడగచ్చు. అందరూ చూడొచ్చు, కానీ మనలో జపశక్తి ఉండాలి కదా. వాళ్ళు ఏంటంటే బ్రహ్మచర్యం తీసుకొని బాగా దీక్షలు చేసి వాళ్ళల్లో ఉన్నటువంటి శక్తిని బాగా అంటే నెగిటివ్ అవ్వకుండా బాగా పాజిటివ్ ఎనర్జీని పెంచుకొని యాస్ట్రల్ బాడీ బలంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎంత దూరమైనా చూడగలుగుతారు. మనకేంటంటే యాస్ట్రల్ బాడీ వాళ్ళ పాజిటివ్ ఎనర్జీని బట్టి ఒక లెవెల్ ఉంటుంది, ఒక్కొక్క లెవెల్ ఆఫ్ స్టేజెస్ ఉంటాయి. వాళ్ళ స్టేజ్ని బట్టి వాళ్ళకి దృష్టి అనేది వస్తుందన్నమాట. కొంతమంది 2 రోజుల ముందు చూడగలుగుతారు, కొంతమంది 2 నెలలకు ముందు చూడగలుగుతారు, కొంతమంది ఫ్యూచర్ బాగా చెప్తారు, పాస్ట్ చెప్పలేరు, కొంతమంది పాస్ట్ చెప్పగలుగుతారు, ఫ్యూచర్ చెప్పలేరు అనమాట. అంటే వాళ్ళకు ఉన్నటువంటి లెవెల్ ఆఫ్ స్టేట్, వాళ్ళ యాస్ట్రల్ బాడీ ఎంతవరకు వెళ్తుందో. కొంతమంది ఏంటంటే పనులు అయ్యేలా చేయగలరు. కొంతమంది చాలామంది మీరు డివోటీస్ని తీసుకున్నప్పుడు మేము పలానా గుడికి వెళ్ళి బాగా మొక్కుకొని వచ్చాము, ఈ పలానా పనులు జరిగాయని మీకు చెప్తూ ఉంటారు. ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మూల విరాట్లో ఉన్నటువంటి చైతన్య శక్తి ప్రాణప్రతిష్ఠ చేసి ఉంటారు కదా, ఆ చైతన్య శక్తి అనేది సహాయం చేస్తుందన్నమాట. బాగా హోల్ హార్ట్తో ఎవరైతే ఉంటారో, ఎవరికైతే కర్మలు తీరిపోయి ఉంటాయో వాళ్ళకి ఆ మూల విరాట్లో ఉన్నటువంటి యాస్ట్రల్ ఫామ్, ప్రాణప్రతిష్ఠ అంటేనే అక్కడ ఒక యాస్ట్రల్ ఎనర్జీని సృష్టించడం, దానికి మూమెంట్స్ ఉంటాయి. పరాశక్తి విశ్వాన్ని సృష్టించినటువంటి పరాశక్తి వేరు, మనం ప్రతిష్ఠ చేసినటువంటి చైతన్య శక్తి వేరు. మరి స్వయంభూ ఆలయాలకు ఇంకా చాలా పవర్ ఉంటుంది. ఇప్పుడు అష్టాదశ శక్తి పీఠాల్లో ఉన్నటువంటి స్వయంభూ ఆలయాలు చాలా పవర్ఫుల్. అందుకే కొన్ని లక్షల మంది జనాల్ని ఇప్పటికీ ఆకర్షిస్తుందన్నమాట. అమ్మవారికి చాలా పవర్ ఉంటుంది, స్వయంభూ ఆలయాలు కానీ జ్యోతిర్లింగాలు కానీ. అందుకే కాశీ తర్వాత మన శ్రీశైలం చాలా పవర్ఫుల్. ఎందుకంటే అష్టాదశ శక్తి పీఠాల్లో ఒక శక్తి పీఠము, ఒక జ్యోతిర్లింగం రెండు కలిసి ఉన్నాయి కాబట్టి మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ అన్నమాట. మనం ఒక్కసారి జపం చేస్తే చాలు అది 1000 రెట్లు పవర్ ఇచ్చేస్తూ ఉంటుంది అక్కడ. జపం చేయడం అంటే జపం చేయడం అంటే ఎనర్జీని మన శరీరంలోకి తీసుకోవడమే. మన బాడీకి ఫుడ్ ఎలాంటిదో మన సోల్కి జపం అలాంటిది. జపం చేస్తూ ఉంటే మన సోల్ అనేది ఎలివేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు తంత్రం ఏంటంటే సోల్ టు సూపర్ సోల్ ఎలివేషన్ అంతే. మన పవర్ని, మన సోల్ పవర్స్ని పెంచుకున్నాం అనుకోండి, మనం ఏమైనా చేయగలుగుతాం. ఇప్పుడు మీకు సోల్ పవర్ పెరిగిందనుకోండి, మీరు ఒక టీవీ ఛానల్ పెట్టగలుగుతారు, రేపు 300 మంది ఎంప్లాయీస్ని మెయింటైన్ చేయగలుగుతారు. అది మీ క్యాపబిలిటీ. అంటే అదృష్టం అనేది కలిసి వస్తుందన్నమాట. ఒక గుడికి వెళ్ళినప్పుడు, ఒక జపం చేసినప్పుడు మన పనులు ఎందుకు అవుతాయి అంటే మన సోల్కి ఎనర్జీ అనేది వస్తుంది. గుళ్ళో ఉన్న చైతన్య శక్తి బాగా యజ్ఞాలు హోమాలు అన్నీ చేసి బాగా పవర్ఫుల్గా ఉంచుతారు విగ్రహాలని. వాటిల్లో చైతన్య శక్తి నుంచి అమ్మవారు మనకు కొంత శక్తిని అనుగ్రహిస్తుంది. మనం ఎప్పుడైతే వెళ్ళి ఇలా నమస్కరిస్తాం కదా, మూల వరాట్ల నుంచి డైరెక్ట్గా ఇలా తల ఉంచి ఇలా నమస్కరించినప్పుడు మనకు వస్తుంది అనమాట ఆ పవర్ అంతా. అందుకే నమస్కారం ముద్ర పెట్టారు ఇలాగా. అందుకే తల దించి నమస్కరించినప్పుడు మూల విరాట్లో నుంచి శక్తి డైరెక్ట్గా మన థర్డ్ ఐలోకి వచ్చేస్తుంది. అందుకే ఎవరికైనా ఇలా తల దించి నమస్కరించాలి. అది మన ఇండియన్ కల్చర్. దీంట్లో కూడా మన ఋషులు పవర్ పెట్టారు. అది పెద్దవాళ్ళు కాళ్ళు మొక్కాలి అని ఎందుకు అంటారంటే మదరు ఫాదర్ బాగా పాజిటివ్గా ఉంటారు కిడ్స్ విషయంలో. మన మెటర్నల్ మదర్ కావచ్చు, ఫెటర్నల్ మదర్ కావచ్చు, తర్వాత మన తాతయ్యలు కావచ్చు, వీళ్ళంతా ఏంటంటే నా మనవాళ్ళు మనవరాళ్ళు బాగుండాలి అని ఒక ఫీల్ ఉంటుంది వాళ్ళ మనసులో. కాబట్టి మీకు రాజస్థాన్ సైడ్ తీసుకుంటే కాలు మొక్కేటప్పుడు ఇలా పైనుంచి కింద వరకు నొక్కి చాలాసేపు గట్టిగా కాలు మొక్కుకొని వాళ్ళు చాలా వెయిట్ చేస్తారు, బ్లెస్సింగ్ ఎప్పుడు ఇస్తారా అని. బ్లెస్సింగ్స్ తీసుకొని వస్తారనమాట. ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీ అంతా బ్లెస్సింగ్స్ రూపంలో మన వాళ్ళకి మనవరాళ్ళకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఎనర్జీ అనేది యూనివర్స్లో మన తల్లిదండ్రులు, గురువు, ప్రకృతి
అందిస్తూనే ఉంటుంది. మనం బాగా చికాకుల్లో ఉన్నాం అనుకోండి, పాజిటివ్ ఎనర్జీని రిసీవ్ చేసుకోలేం. నెగిటివ్ ఎనర్జీస్ లైక్ చేస్తాయి. ఎవరైతే స్నానాలు చేయకుండా ఉంటారో, నెగిటివ్ మెంటాలిటీతో ఉంటారో, ఇల్లు క్లీన్గా ఉంచుకోరు, అలాంటి వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీస్ అంటే చాలా ఇష్టం అనమాట. నైట్ నిద్రపోకుండా పగలంతా నిద్రపోతూ ఎంతసేపు లేజీగా ఉంటారో వాళ్ళంటే ఇష్టం. వీళ్ళని నెగిటివ్ ఎనర్జీస్ లైక్ చేస్తాయి బాగా. ఎక్కడైతే లక్ష్మీదేవి ఉండదో అక్కడ వెంటనే జ్యేష్ఠాదేవి ఎంటర్ అవ్వాలని చెప్పి మహావిష్ణువు వరం ఇచ్చాడనమాట. సాగర మదనంలో నుంచి జ్యేష్ఠాదేవి ఉద్భవించినప్పుడు. సో మన కల్చర్ అనేది, మన పెద్దవాళ్ళు అనేది మనకు ఒక కరెక్ట్ టైం టేబుల్ ఇచ్చారు. సూర్యోదయం ముందే నిద్రలేయాలి, కాలకృత్యాలు తెచ్చుకోవాలి, చుట్టూ ఉన్నటువంటి మెటీరియల్ వరల్డ్ అనేది చాలా క్లీన్గా ఉండాలి, ప్లెజెంట్గా పొద్దున్న దీపం వెలిగించి ప్రశాంతంగా పూజ చేసుకొని మిగిలిన కార్యక్రమాలన్నీ నిర్వహించుకోవాలని మంచి టైం టేబుల్ ఇచ్చారు. బొట్టు ఎందుకు పెట్టుకోవాలి? బొట్టు ఎందుకు పెట్టుకోవాలంటే మనకు ఆజ్ఞా చక్రం ఉంటుంది అక్కడ. మిమ్మల్ని హిప్నటైజ్ చేయాలనుకోండి, ఇప్పుడు మీకు హిప్నటైజింగ్ వీడియోస్ ఉంటాయి క్లాసెస్ ఆన్లైన్లో, థర్డ్ ఐ దగ్గరే చేస్తారు. హిప్నటైజ్ చేయాలంటే ఇక్కడే హిప్నటైజ్ చేయాలి. అంటే మన బాడీలో ఎనర్జీ ఇవ్వడం, ఎనర్జీ తీయడం అనేది 3 పాయింట్స్ దగ్గర చేయొచ్చు. మీ మూలాధారం, ఆజ్ఞా చక్రం ఇక్కడ, సహస్రార చక్రం ఇక్కడ. మీకు ఎనర్జీని వదలచ్చు, ఎనర్జీని లాగేయచ్చు మీ ఒంట్లో నుంచి. మూలాధారం అనేది తీసుకుందాం. ఇప్పుడు చాలామంది యూత్ ఎందుకు స్వామి వివేకానంద లాగా తయారవ్వలేకపోతున్నారు తెలుసా? స్వామి వివేకానందకి మీకు చాలా మెమరీ ఉందని చదువుంటారు మీరు. ఎందుకంటే ఆయన బుక్స్ని చాలా ఈజీగా చదివేసేవాడు, డిక్షనరీ చదివి వెంటనే అప్పచెప్పేశారు అని. అంత మెమరీ ఎందుకు వస్తుంది మామూలుగా ఒక పర్సన్కి? మళ్ళీ స్వామి వివేకానందాలు ఎందుకు పుట్టలేదు అంటే వీళ్ళల్లో ఉన్నటువంటి ఎనర్జీస్ ఉంటాయి. లేడీస్కి, జెంట్స్కి వాళ్ళల్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ అనేది బయటకు వెళ్ళిపోయింది అనుకోండి, ఇల్లీగల్ రిలేషన్స్ వల్ల. వాళ్ళు ఏంటంటే చాలా వీక్ అయిపోతారు, మెమరీ వీక్ అవుతుంది, మళ్ళీ పిల్లల్ని కనేటటువంటి శక్తి ఉండదు. ఇప్పుడంతా ఏంటంటే యూత్ ముందుగానే ప్రీ కల్చర్, ఫారిన్ కల్చర్లోకి మారిపోతున్నారు. వాళ్ళ ఒంట్లో ఉన్న శక్తి అంతా ఇల్లీగల్ రిలేషన్స్కి వెళ్ళిపోతూ ఉంది కాబట్టి వీళ్ళు ఏంటంటే వీక్ అయిపోతున్నారు అనమాట. బాగా వీక్ అయిపోయి వాళ్ళ మెమరీ తగ్గిపోతుంది. తర్వాత వాళ్ళకి ఏంటంటే ఒక పర్టికులర్ ఇది ఉండదు. స్వామి వివేకానంద బాగా బ్రహ్మచర్యం చేశారు. ఆయన బాగా బ్రహ్మచర్యం చేసి ఒక పర్టికులర్ మేనర్లో ఉన్నారు కాబట్టి ఆయనకి అంత మెమరీ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే మూలాధారంలో ఏంటంటే హౌళాచారంలో శక్తిని పెంచవచ్చు. నార్మల్గా అయితే శక్తి అనేది వెళ్ళిపోతుంది, అక్కడ ఎనర్జీ పెంచవచ్చు, ఎనర్జీని తీసేయచ్చు. అలాగే ఆగ్నేయ చక్రం ఉంది. ఆగ్నేయ చక్రంలో ఏంటంటే ఇలా బొట్టు పెట్టినప్పుడు ఇక్కడ మనకు గురువు యొక్క ఫింగర్లో 16 కేంద్రాలు ఉంటాయి. శిష్యుని యొక్క ఆజ్ఞా చక్రంలో 16 కేంద్రాలు ఉంటాయి. వీటిని శివశక్తి సంయుక్త అంటారు. అంటే గురువు అనేవాడు శివతత్వంలోకి వెళ్ళి శిష్యురాలి బొటని ఆజ్ఞా చక్రం మీద తన వేలు ఉంచినప్పుడు తనలో ఉన్నటువంటి కుండలిని శక్తి మూలాధారం నుంచి పైకి వస్తుందన్నమాట. అంటే ఇలా వైబ్రేట్ అవుతారు వాళ్ళు. ఇలా మనం బొట్టు పెట్టినప్పుడు ఏంటంటే మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తిని మనం రైస్ చేయడం. ఇది ఎక్కడుందంటే ఆగమాల్లో, ఉపనిషత్తుల్లో కూడా ఉంది. దీనికి సంబంధించినటువంటి దాన్ని శక్తిపాతం అంటారు. ఇది ఉపనిషత్తుల్లో కూడా వివరించున్నారు, మన ఆగమ శాస్త్రాల్లో కూడా. మన ఋషులు ఎంతోమంది దీన్ని చేస్తున్నారు కూడా. కాశ్మీరీ శైవిజానికి సంబంధించిన సాంప్రదాయాలలో వీటి గురించి వివరణ ఉంది. శక్తిని ఇలా పెంచవచ్చు అన్నమాట. తర్వాత శిష్యురాల్లో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని ఇలా బొట్టు పెట్టి తీసేయచ్చు కూడా. ఇంకొకటి హిప్నటైజ్ చేయొచ్చు కూడా ఒక మనిషిని. ఇప్పుడు ఒక మనిషిని నిజంగా హిప్నటైజ్ ఎలా చేస్తూ ఉంటారు? హిప్నటైజ్ ఎలా చేయడం అంటే వాళ్ళ యొక్క సూక్ష్మ రూపంతో కమ్యూనికేట్ అవ్వడం. వాళ్ళు ఇప్పుడు వీక్గా ఉన్నారనుకోండి, వాళ్ళ మనసును, బుద్ధిని హిప్నటైజ్ చేసే వాళ్ళు ఆధీనంలోకి తెచ్చుకుంటారు. ఆధీనంలోకి తెచ్చుకుంటే వాళ్ళు కొంతసేపు వీళ్ళు చెప్పింది చేస్తారన్నమాట. ఇవి ఎక్కడున్నాయంటే మన తంత్ర గ్రంథాల్లో ఉన్నాయి ఈ విధానాలు. దీన్ని చూసే ఫారినర్స్ నేర్చుకొని హిప్నటైజ్ క్లాసులు ఇస్తూ ఉంటారు. మామూలుగా హిప్నటైజ్ క్లాసులను ఫారిన్లో జరుగుతున్నటువంటి సెషన్స్ అన్నీ మన ఆగమాల నుంచి వెళ్ళినవి, మన ఋషుల జ్ఞానమే ఇదంతా. ఎదుటి వ్యక్తులను ఎలా హిప్నటైజ్ చేయాలి అని. అందుకే ఆడపిల్లల్ని ఖచ్చితంగా ఇలా బొట్టు పెట్టుకోమంటారు. ఎందుకంటే వాళ్ళు వేరే వాళ్ళకి అడక్ట్ అవ్వకూడదు, డైవర్ట్ అవ్వకూడదు అనే ఉద్దేశంతో ఇక్కడ బొట్టు అనేది పెట్టమంటారు అనమాట. ఇంకొకటి, మీకు కుంకుమార్చన చేస్తూ ఉంటాం అమ్మవారికి. ఇలా తీసి కుంకుమార్చన చేసినప్పుడు ఇలా తీసి మనం నుదుటను పెట్టుకున్నప్పుడు
మన యాస్ట్రల్ బాడీకి పవర్ పెరుగుతుంది. కుంకుమ అనేది అందుకు పెడతాం. ఇంకొకటి నెగిటివ్ ఫోర్స్ ఏదైనా మన దగ్గరకు వస్తుంది అనుకుందాం, అది ఆపుతుంది అనమాట. ఇప్పుడు మీ మీద ఏదైనా ప్రయోగం చేయాలి అనుకోండి, మన అమ్మవారిది శ్రీశైల భ్రమరాంబిక కుంకుమ ఉంటుంది, అమ్మవారి ముందు కుంకుమార్చన చేస్తూ ఉంటారు. అది తీసి ఇలా పెట్టుకున్నప్పుడు వెంటనే ఇంకా ప్రయోగం చేయలేరు ఆ అమ్మాయి మీద. నెగిటివ్ ఫోర్స్ అనేది పనిచేయదు అనమాట. మనం మంత్రంతో ఏ సిలబస్ అంటే లైఫ్ టైం పనిచేయదంటారా? లైఫ్ టైం కాదు, ఆ టైం మనకి రెగ్యులర్గా బొట్టు పెట్టుకునే అలవాటు చేశారు కదా మన పెద్దవాళ్ళు. సో పొద్దున్నే పూజ చేసి బొట్టు పెట్టుకుంటాం కదా, ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు, నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. సో ఇన్ని విధానాలు ఉంటాయి. ఆజ్ఞాచక్రంలో బొట్టు ఎందుకు పెట్టుకోవాలంటే ఇవన్నీ మన ఋషులు ఇచ్చిన జ్ఞానం, ఇదంతా నా ఓన్ ఎక్స్పీరియన్సెస్ కాదు. మన ఋషులు ఎందుకు ఇక్కడ బొట్టు పెట్టుకోవాలి అని చెప్పారు అంటే ఇన్ని విధానాలు. నెగిటివ్ని ఆపుతుంది, పాజిటివ్ని పెంచుతుంది, మనల్ని ప్రొటెక్టివ్గా ఉంచుతుంది. వశీకరణ రిలేషన్షిప్ ఉంటేనే వశీకరణ చేయొచ్చా, ఎవరికైనా చేయొచ్చా? వశీకరణ అనేది చాలా విధానాల్లో ఉంటుంది. ఏంటంటే ఒక మంత్రంలో అతని పేరు చేర్చి వశం చేసుకోవడం ఒక పద్ధతి. మంత్రం అంటే ఏంటంటే కాన్సన్ట్రేషన్ లెవెల్, మంత్రంతోనే చేయడం. ఎక్కడ ఆకర్షణ అనేది, ఇప్పుడు షట్కర్మలు అని ఉంటాయి దశమహావిద్యలలో, మారణం, మోహనం, ఉచ్చాటనం, స్తంభనం, వశీకరణం, ఆకర్షణం అని ఉంటాయి. వశీకరణం అంటే అట్రాక్ట్ చేసుకోవడం, ఆకర్షణ అంటే మెస్మరైజ్ చేయడం, రెండు ఉంటాయి అన్నమాట. ఎంత దూరంలో ఉన్న వాళ్ళనైనా రప్పించవచ్చు ఆకర్షణం ద్వారా. వశీకరణం ద్వారా అడక్ట్ చేసుకోవచ్చు. మారణ కర్మల ద్వారా చంపచ్చు, యాక్సిడెంట్ అవుతూ ఉంటాయి, చంపుతూ ఉంటారు, మారణ కర్మలు అవి. స్తంభనం అంటే ఇన్ని కేటగిరీస్ ఉన్నాయి. అయితే షట్కర్మలు అంటారు వీటిని. అంటే ఒక మంత్రంతో ఇన్ని చేయొచ్చు అన్నమాట. వశీకరణల్లో ఏంటంటే మంత్రంలో ఒక పర్సన్ పేరు చేర్చి జపం చేయాలి. అంటే ఈ అమ్మాయి జపం చేసిన రోజులే వశమై ఉంటాడు. ఈ అమ్మాయికి బోరు కొట్టి జపం ఆపేసింది అనుకోండి, అతను నార్మల్ స్టేజ్కి వచ్చేస్తాడు అనమాట. ఇలా ఉంటుంది. ఇవి నా ఎక్స్పీరియన్స్ల ప్రకారం వర్క్ అవుతాయి కూడా. అంటే నేను కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ విడిపోతా అంటారు కదా, ఇచ్చున్నాను, వాళ్ళు ఇప్పుడు బాగున్నారు. వశీకరణ కూడా చేస్తారు అయితే మీరు? వైఫ్ అండ్ హస్బెండ్స్ చేస్తే తప్పే ఉంది, డైవర్స్ దాకా వెళ్ళిపోతా అంటారు. ఓకే, ఇది ఓకే. ఎన్నో ఇయర్స్గా లవ్ చేసుకున్న పిల్లలు కూడా ఉంటారు కదా, వాళ్ళకి ఎందుకు సజెస్ట్ చేస్తాం? భార్యాభర్తలు కిడ్స్ ఉన్నారనుకోండి, విడిపోతున్నారు అనుకుందాం, వాళ్ళని కలపడం మంచి పనే కదా. అది అందుకే మనకు తంత్ర విద్యలు అనేది ప్రసాదించారు, మంచి చేయడానికి. లవర్స్ అనేది లవర్స్ వాళ్ళు లవ్ ఓకే, కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళ తల్లిదండ్రులు పెంచుంటారుగా, వాళ్ళకు కూడా ఒక వాల్యూ ఇవ్వాలి కదా. జనరల్గా మీ దగ్గరికి వశీకరణ చేయమని వస్తూ ఉంటారు అయితే క్లయింట్స్? వశీకరణ చేయమని ఏం అడగరు నన్ను, కానీ భార్యాభర్తలు ఇష్యూస్ అని వస్తూ ఉంటారు. అప్పుడు చేస్తాను, చెప్తాను, ఇలా చెయ్యండి, మంత్రజపం చేసుకోండి. మీ వైఫ్ డైవర్స్ వరకు వెళ్ళిపోయి కూడా వెనక్కి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, బాగున్నారు ఇప్పుడు కపుల్స్. ఓకే, ఇప్పుడు జనరల్గా ఎన్ని మంత్రాలు ఉంటాయి? మంత్రం అంటే ఏ విధాలుగా యూజ్ చేయొచ్చు? మీరు ఏ దేవతనైనా వశీకరణానికి వాడచ్చు. ఆంజనేయ స్వామిని వాడచ్చు, లక్ష్మీనారాయణది ఉంటుంది, నారదుడిది ఉంటుంది, అనేక మంత్రాలు ఉంటాయి. మీకు మంత్రశాస్త్రం అనేది వేస్ట్ ఆఫ్ సబ్జెక్ట్. కొన్ని 7 కోట్ల మహామంత్రాలు ఉన్నాయి, 7 crores. ఓకే, చాతబడులు. చేతబడులు అంటే వేరే వాళ్ళని హార్మ్ చేయడం. అది మనం తిట్టి హారం చేయొచ్చు, కొట్టి హారం చేయొచ్చు, మంత్రంతో హారం చేసేటివి ఉన్నాయి. అంటే జనరల్గా మేము చూసేంత వరకు సినిమాల్లో కానీ ఎక్కడైనా కూడా ఒక బొమ్మకు పెట్టి వాళ్ళు ఎక్కడ కూర్చుతే వాళ్ళకి అక్కడ అవ్వడం, ఇలాంటివే చూస్తూ ఉంటాం. ఇలా రియల్గానే జరుగుతుంటుందా? దాన్ని పుత్తలి ప్రయోగం అంటారు, కేరళ తాంత్రికానికి సంబంధించినటువంటిది. పుత్తలి ప్రయోగంలో ఏంటంటే బొమ్మలలో మన జీన్స్ అంటే వృద్ధి ధాతువులు అంటారనమాట. మన బాడీలో హెయిర్ అనేది గ్రో అవుతుంది కదా, గోళ్ళు గ్రో అవుతాయి కదా, క్లాత్ స్కిన్కి దగ్గరగా ఉన్నటువంటి క్లాత్స్ ఇవి ఉంటాయి, వీటిలో మన జీన్స్ ఉంటుంది. అంటే మన మనసు బుద్ధి ఉంటుందన్నమాట. మీకు చనిపోయినప్పుడు వాళ్ళ బట్టలన్నీ తీసుకెళ్ళి కాల్చేస్తారు. ఎందుకు? మళ్ళీ సోలు ఆ బట్టల మీద ఆస్తో మళ్ళీ వచ్చేసిద్దేమో ఇంటికని ఆ బట్టలు, వాళ్ళ వస్తువులు, వాళ్ళ మంచాలు అన్నీ తీసుకెళ్ళి కాల్చేస్తారు. సో మన యాస్ట్రల్ ఫార్మేషన్ అనేది మన వస్తువులు, అందుకే మన బట్టలు ఎవరికి ఇవ్వకూడదు అంటారు. మీకు కొన్ని గ్రామాల్లో లేడీస్ చిన్నపిల్లలు మెచ్యూర్ అయినప్పుడు ఆ బట్టలు తీసుకెళ్ళి ఫస్ట్ వాష్ చేసేసి కాల్ చేయడం, లేదా ఆ బట్టలు బాగా వాష్ చేసేసి పడేస్తారు. ఎందుకంటే ఇవి కానీ దొరికాయి అనుకోండి, ఇంకా అమ్మాయి ఎక్కడో చోట వశమైపోతుందని చెప్పి మన పాత వాళ్ళు పెట్టారనమాట.
ఈ సంస్కృతి అంటే ఎప్పుడో మన నానమ్మలు అమ్మమ్మలే పాటించేవాళ్ళు ఇవన్నీ. కాబట్టి ఈ ఈ క్లాత్స్ ఆ బొమ్మకు అటాచ్ చేస్తారు. ప్రాణాకర్షణ మంత్రం అని ఉంటుంది. ఆ మంత్రంతో మన పేరు చెప్పి, అందుకే మన డేట్ ఆఫ్ బర్త్, మన పేరు, మన ఇంటి పేరు అందరికి చెప్పకూడదు. మన జాతకం ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదు అనమాట. మన జాతకం తెలిస్తే చేతబడి చేయడం ఈజీ. సో వాళ్ళు దానికి అటాచ్ చేసేసి మన ప్రాణాన్ని లాగుతారు. దాన్ని హిట్ చేస్తే ఎలా ఉంటుందంటే, వాళ్ళు ఇప్పుడు ప్యారలైజ్ అవ్వాలి అని సంకల్పం చెప్పి బలిలు ఇస్తారనమాట ఆ బొమ్మకి. ప్యారలైజ్ అవ్వాలని అంటే ఇతనికి ఏంటి, సడన్గా ప్యారలైజ్ అయిపోతుంది. ఇంకా ఏదోలే హెల్త్ ప్రాబ్లం అనుకుంటా ఉంటారు. చాలామందికి పెయిన్స్ వస్తాయి. మెడికల్కి వెళ్ళినప్పుడు ఏం లేదు అని చెప్పి విటమిన్ ట్యాబ్లెట్స్ ఇస్తారు. అంటే మెడిసిన్కి రియాక్ట్ అవ్వదు అనమాట. ఈ పెయిన్ కూల్ అవ్వదు. ఎంతసేపు వీళ్ళకి పెయిన్ వస్తూనే ఉంటుందో, పడుతూనే ఉంటారు, కానీ గాయాలు ఉండవు. ఇలా ఉంటుంది బ్లాక్ మ్యాజిక్ అనేది, హార్మ్ చేయడం అనమాట. ఇది అవుతుందా అంటే, నేను ఒకసారి ఒక అమ్మాయికి ఇష్యూ ఉంటే క్లియర్ చేశాను. అది ఎఫెక్ట్ నా మీద పడిపోయింది. నేను 3 days బాంది బెడ్ అనమాట. ఓకే, అప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ అయింది. ఒకరి కర్మలో మనం వేలు పెట్టకూడదు, ఎవరిది వాళ్ళకే ఉండాలి అని. మనం క్లియర్ చేస్తే ఒక్కోసారి మన మీద రివర్స్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు నిజంగా చేతబడి చేసిన మనిషి ఎట్లా గుర్తించుకోవాలా వాళ్ళకి వాళ్ళు? మెడిసిన్స్కి డాక్టర్స్ చెప్పేది, ఎప్పుడైనా ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. డాక్టర్తో పాటు ఎక్కువగా టార్చర్గా ఉందనుకోండి, మెంటల్ టార్చర్గా, డివోషనల్గా గురువులను ఆశ్రయించి కొన్ని పూజలు అవి చేసుకోవడం మంచిదే కదా. ఎందుకంటే మన ప్రాణానికి మించింది ఏం కాదు కదా. పూజ అనేది మంచిదే. కాబట్టి హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు ఏమైనా యజ్ఞయాగాలు చేసుకుంటే ఆ ప్రభావం తగ్గిందనుకోండి, ఖచ్చితంగా అది బ్లాక్ మ్యాజిక్ ఇష్యూనే. లేదంటే బాగా మెంటల్ టార్చర్ ఉందనుకోండి, ఏదైనా పెయిన్స్ ఉన్నాయనుకోండి, టెంపుల్కి వెళ్ళినప్పుడు కానీ ప్లెజెంట్గా ఉండి తగ్గిందా, అది ఖచ్చితంగా బ్లాక్ మ్యాజిక్ ఇష్యూనే ఉంటుంది. బ్లాక్ మ్యాజిక్ చేస్తే సడన్గా వెయిట్ లాస్ అయిపోవడాలు, సడన్గా గాయాలు ఏర్పడ్డాలు, సడన్గా వీక్ అవుతుంది ఒక లెగ్, ఒక హ్యాండ్ సడన్గా వీక్ అవటాలు, సడన్ చేంజెస్ ఉంటాయి బ్లాక్ మ్యాజిక్ జరిగిన వాళ్ళకి. ఫస్ట్ డబ్బు రావడం ఆగిపోతుంది. డబ్బు రావడం, చెడు కళలు వస్తాయి. ఎలా వస్తాయంటే, కళ్ళు మనల్ని హెరాస్ చేస్తున్నట్టు, మనల్ని బంధించేసినట్టు, జైల్లో సముద్రపు వాటర్ వచ్చి మనల్ని ముంచేస్తున్నట్టు, సాల్ట్ వాటర్ కనిపించకూడదు. ఇవన్నీ బ్లాక్ మ్యాజిక్కి ఇండికేషన్స్. మలమూత్రాలు కనిపించడం, ఇవన్నీ ఏంటంటే బ్లాక్ మ్యాజిక్, దారుణమైన బ్లాక్ మ్యాజిక్ జరిగింది అని. ఇవన్నీ స్వప్న దర్శనాలు రాకూడదు. బ్లాక్ మ్యాజిక్ చేస్తే ఇటువంటి స్వప్న దర్శనాలు వస్తాయన్నమాట. అది ఓకే. ఇప్పుడు మనిషి చనిపోయినాక ఆత్మ అవుతుందా, దయ్యం అవుతుందా? నెగిటివ్ ఎనర్జీ ఉందనుకోండి, చనిపోయినప్పుడు ఏంటంటే, చనిపోయినప్పుడు మెంటల్ స్టేట్ ఎలా ఉంటుందో సోల్ అదే స్టేట్లో ఉండిపోతుంది బయటకు వచ్చేటప్పుడు. అందుకే చనిపోయేటప్పుడు ఏ కృష్ణ, రామ, గోవింద అనుకొని చనిపోమంటారు. డైరెక్ట్గా స్వామివారి దగ్గరికి వెళ్ళిపోవచ్చు అని అందుకే అలవాటు చేస్తారనమాట పెద్దవాళ్ళు. రామ అంటుంటారు, గోవింద గోవింద అంటుంటారు. ఎందుకంటే ఒకవేళ ప్రాణం వదిలే టైం వచ్చిందనుకో, సడన్గా గోవింద అనో రామ అనో చనిపోయారనుకోండి, ప్లెజెంట్గా వెళ్ళిపోతుంది సోల్ మంచి ఉన్నత లోకాలకి. లేదంటే వీళ్ళ సోల్ చనిపోయేటప్పుడు బాగా హింసపడి చనిపోయింది అనుకోండి, ఆ నెగిటివ్, ఆ టార్చర్ అలాగే ఉంటుంది. ఇది నేను ఎలా చెప్పగలుగుతున్నానంటే, నేను ఒక ప్రేతాత్మని వదిలించమని చెప్పారు. అమ్మాయి సడన్గా నడి రోడ్లోకి వెళ్ళి నిల్చుంటుంది, ఏదన్నా కారో బస్సో కొట్టేయాలని ఎంతమంది చూసుకుంటున్నా ఉండట్లేదంట, వెళ్ళి నడి రోడ్లో నిల్చుకునేస్తుంది వెహికల్స్కి అడ్డంగా అని తీసుకొచ్చారు. తీసుకొస్తే అసలు విషయం ఏంటంటే, ఆ లక్క కిరోసిన్ పోసుకొని కాల్చుకొని చనిపోయిందంట. చనిపోయేటప్పుడు ఈ అమ్మాయి ఒళ్ళో పెట్టుకొని ఉంది హాస్పిటల్లో. ఒళ్ళో పెట్టుకున్నప్పుడు అమ్మాయి ప్రాణం ఈ అమ్మాయి ఒళ్ళో వదిలేసింది, ఈ అమ్మాయి బాడీని ఆక్యుపై చేసేసుకుంది. ఈ అమ్మాయిని నేను ఆవాహన చేస్తుంటే నెగిటివ్ ఎనర్జీ, అమ్మో నాకు మంటలు వస్తున్నాయి, నాకు ఒళ్ళు కాలిపోతుంది అంటుంది ఆ సోల్. ఎందుకు ఇది ఇలా అంటుంది అంటే, అప్పుడు చెప్పారు, మా అక్క ఇలా కాల్చుకొని చనిపోయిందండి కిరోసిన్, ఇలా అయిందని చెప్తే, తర్వాత ఆ సోల్కి రియలైజ్ చేయాలి, వాటికి బాగా రియలైజ్ చేసి, నీకేం కావాలో, లేకపోతే నీకు ఏదైనా తినాలని ఉందా, నీకు ఏదైనా చేయాలని ఉందా అని జాగ్రత్తగా ఆ సోల్కి రియలైజ్ చేసి, యజ్ఞం చేసి, ఆ సోల్కి కొంత శక్తిని మనం ప్రసాదించాలన్నమాట, దివ్యశక్తిని ప్రసాదించి ఊర్ధ్వలోకాలకు వెళ్ళేలాగా చేసామనుకోండి, ఈ అమ్మాయి ఇక్కడ కూల్ అయిపోతుంది. లేదంటే ఇంక ఈ అమ్మాయిని ఎంతసేపు ఎక్కడికో ఒక చోటికి తీసుకెళ్ళిపోతుంది అన్నమాట.
ఇలా ఉంటాయి. ఈ ఎక్స్పీరియన్స్ అంతా నేను చూశాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది. ఓకే, వీళ్ళు చనిపోయేటప్పుడు ఇలా ఉన్నారు కాబట్టి ఈ అమ్మాయి మంటలు అంటుంది అని. నేను కూడా ఒకటి చూసాను, నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది. మరి ఇదేంటో నాకు కంప్లీట్లీ తెలియదు. ఒకసారి మీకు కావాలంటే దగ్గరికి ఇస్తాను. అదేంటంటారు, దయ్యమా? ఎక్కడ తీసారు ఇది? నెక్స్ట్ కొంచెం స్కిప్ చేయండి, ఇలా పక్కకి రండి. ఒక వీడియో ఉంటుంది, ప్లే చేయండి. ఓకే, సౌండ్ పెట్టండి. సౌండ్ పెట్టి మైక్ దగ్గర పెట్టుకొని వినండి ఒకసారి. అది మీరు ఎక్కడ కలెక్ట్ చేశారు? అది నల్లగండ్ల. నల్లగండ్ల ఇక్కడే. ప్లే 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 ప్లే. ఓకే, నాకు తెలిసి ఇది వాంటెడ్ వీడియోనే. నో వినండి ప్లీజ్. ఇది వాంటెడ్ వీడియోనే. మీకు ఎలా వచ్చింది ఇది పిక్చర్? అసలు ఇలా ఎవరు తీసారు? వీడియో యాక్చువల్లీ అరుపులు వినిపిస్తున్నాయి అర్ధరాత్రిలో 1:30కి. అరుపులు వినిపిస్తుంటే వీడియో షూట్ చేద్దామని చేస్తే అక్కడ మనిషి ఎవరు కనిపించట్లే. ఎవరు చేశారు ఈ వీడియో షూట్? మా బ్రదరే చేశారు. మా బ్రదరే చేశారు. ఆయన దగ్గర అయితే టైమింగ్తో సహా ఉంది 1:30కి ఆయన కెమెరాలో. యాక్చువల్లీ ఈ అరుపులు అంటే నేను ఇది ఎందుకు వినిపించానంటే, జనరల్గా ఒక లేడీస్ చనిపోయినప్పుడు ఒక్కొక్కరి అడుపు ఒకలాగా వస్తుందంట. ఇంకొకటి ఏడుస్తూ వస్తేనేమో వాళ్ళు రీజన్ ఉంటుందంట చనిపోవడానికి. కొందరేమో నైట్ టైంలో లేసి నవ్వుతూ ఉంటారు, అదొక రీజన్ ఉంటుంది. పట్టిల్ సౌండ్ ఒక రీజన్ ఉంటుంది. సో దీని మీద నాకు ఒక డౌట్ అనమాట, నిజంగానే ఇవన్నీ ఉంటాయా అని. సో వీడియో అంటే ఆ వీడియో మనం డైరెక్ట్గా చేయలేదు కాబట్టి ఆ వీడియో గురించి మనం జడ్జ్ చేయలేం. కానీ సోల్స్ అనే వాటికి ఒక పవర్ ఉంటుంది. నేను సోల్ని ఒకసారి చూసాను, ఆ వైట్లో గాల్లో ఎగురుతూ కనిపించింది. ఇక్కడైతే ఈ పిక్చర్లో మనకి కాళ్ళు కనిపించట్లేదు, చేతులు కనిపించట్లేదు, మనిషి కూడా కనిపించట్లేదు, ఏదో జస్ట్ వైట్ ఫామ్గా గాల్లో ఎగురుతూ ఉంటుంది మామూలుగా సోల్ అనేది. ఎందుకంటే ఇలా ఎందుకు నేను చెప్తున్నానంటే, ఒకసారి నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. ఇంకొకటి ఏంటంటే, నార్మల్ వాళ్ళని అయితే ఇక్కడ పట్టుకుంటాయి, బ్రీతింగ్ ఆపేస్తాయి. కరెక్ట్గా ఈ పాయింట్లో పట్టుకొని బ్రీతింగ్ ఆపుతాయి. కొన్ని అంటే బాగా పవర్ ఉన్న సోల్స్కి ప్రాణం తీయగల శక్తి ఉంటుంది. నా ఎక్స్పీరియన్స్లో నేను ఓన్గా తెలుసుకున్న విషయాలు. బుక్స్లో ఎంత కంటెంట్ అయినా ఎవరైనా ఇచ్చుండొచ్చు, కానీ నేను ఓన్గా తెలుసుకున్న విషయాలు ఇవి రెండు. ఒకసారి చూశాను, ఎక్స్పీరియన్స్ అయ్యాను. కాళ్ళు చేతులు లేవు, అలా గాల్లో చాలా ఎత్తు, దాదాపు 7-8 అడుగులు ఎగురుతూ వైట్గా అయితే దర్శనం ఒకసారి వచ్చింది. అవి ఆపుతాయి, బ్రీతింగ్ ఆపుతాయి కూడా మనుషుల్ని. ఆ ఎక్స్పీరియన్స్ కూడా నేను పొందాను. అవి రెండు అయితే నేను ఓన్ ఎక్స్పీరియన్సెస్. ఇవి నేను ఎక్కడ చదివింది కాదు. ఓకే, అంటే రియల్గానే దయ్యం ఉందంటారా? నేనైతే చూశాను, నా పర్సనల్గా నేను చూశాను. బుక్స్లో వేరే వాళ్ళ ఎక్స్పీరియన్స్ అయితే మనకు తెలియదు, నేను చూసా. ఇప్పుడు మీకు వీడియో కానీ ఆ ఫోటో కానీ రియల్గా ఆయన తీసినాయి అనమాట. నేను కూడా నమ్మనని, ఆయన కెమెరాలో టైమింగ్తో సహా ఉంటుంది కదా మనకు అక్కడ, సో అవన్నీ ఉన్నాయి. నేను ఆ వీడియో అది అసలు అంత స్టేబుల్గా ఎలా తీశారు? యాక్చువల్లీ మా అన్నయ్యకి చిన్నప్పటి నుంచి డేర్ అనమాట. మా ఊర్లో ఇంటి వెనకాల శ్మశానం ఉండేది. సో ఆయనకు అలవాటు మిడ్ నైట్లో వెళ్ళి ఇట్లా సెల్ఫీ తీసుకుని నా పక్కన దయ్యం ఉందా అని ఇలా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. సో ఆయనకి మరి నాకు తాగినో లేదు కంప్లీట్లీ తెలియదు, బట్ ఆయనకైతే డేర్ అలా తీసాడు. మనం వీడియోని అయితే జడ్జ్ చేయలేం, కానీ నిజం నా ఎక్స్పీరియన్స్ అయితే నేను 2 చెప్పాను. బ్రీతింగ్ ఆపుతాయి, ఒకటి టచ్ చేయకుండా ఇక్కడ పట్టుకొని బ్రీతింగ్ ఆపేస్తాయి, ఒకటి కనిపించాయి. ఒక్కసారి చూశాను నేను నా లైఫ్ టైంలో, ఒక్కసారి చూసాను. శ్మశానంలో నిజంగానే దయ్యాలు ఉంటాయి? శ్మశానంలోనే కదా ఆత్మలన్నీ ఉండేది, వాటి ప్లేస్ అదే. కానీ ఉండవు కదా, ఏ టైంలో పోయినా కూడా కనిపించవు అసలు. నైట్ టైంలో మిడ్ నైట్లో పోయినా ఎనర్జీ ఫార్మేషన్స్ కదా అవి. హ్యూమన్ ఐకి ఎలా కనిపిస్తాయి? మనము పుట్టినప్పుడు కొంతమంది పిల్లి కళ్ళతో పుడతారు. వాళ్ళకి ఏంటంటే కొన్ని ఎనర్జీస్ని చూడగలిగే శక్తి ఉంటుంది. కొన్ని తంత్ర ప్రక్రియల్లో కొన్ని రకాలైనటువంటి అంజనాలు వేసుకున్నప్పుడు మన ఐ బాల్కి పవర్ వస్తుంది. యాస్ట్రల్, ఇప్పుడు మనం 3D 4D మూవీస్ చూసేటప్పుడు కళ్ళకు పెట్టుకొని చూస్తాం కదా,
అవి చూస్తూ ఉంటారు కదా. అలాగే ఏంటంటే కళ్ళకి కొన్ని రకాలైనటువంటి తంత్ర ప్రక్రియలతో చేసినవి కాటుకు అప్లై చేసినప్పుడు అంజనం అంటారు. అవి అవి వాటితో చూడొచ్చు, లేదైతే ధ్యానంలో కూర్చొని చూడొచ్చు. కొంతమంది బాగా కాళభైరవ సాధనలు చేసే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఆల్ సోల్స్ అండర్ ద కాళీ అన్నమాట. కాళీ అండర్లోనే ఉంటాయి. కాళీ వచ్చి రాణి, అందరికీ అన్ని సోల్స్కి రాణి అమ్మవారు. శ్మశాన కాళీ కంట్రోల్లో ఉంటాయి. బేతాళుడు అనేవాడు వెహికల్ భద్రకాళికి. మనం ఎక్కడికైనా వెళ్తే బైక్ మీద ఎలా వెళ్తామో అమ్మవారు బేతాళుడి మీద కూర్చొని వెళ్తుంది అనమాట. సో ప్రేతాలకు రాజు ఎవరంటే బేతాళుడు. ఇలా ఉంటుంది వాళ్ళ సోల్స్ అన్నీ ఇంకా శ్మశానాల్లోనే ఉంటాయి. ప్రయోగాలు కూడా అందుకే శ్మశానాల్లో చేస్తూ ఉంటారు. ఈ నెగిటివ్ క్షుద్రము ఇవన్నీ శ్మశానాల్లో చేస్తూ ఉంటారు. ఓకే, కొన్ని విద్యలు శవం తోటి చేస్తూ ఉంటారు, అంటే చనిపోయిన ఆడవారి శవం అయి ఉండొచ్చు ఇలా. సో ఎందుకు ఈ విద్యలని చేయడం? శవ సాధన అంటారు. అఘోరీలు చేసేటటువంటి శవ సాధన అనేది ఒక రకమైనటువంటి రీసెర్చ్ అనమాట. మీరు ఇంతకుముందు న్యూస్లో చూసినప్పుడు ఒక అఘోరి తన తల్లి శవం మీద కూర్చొని జపం చేస్తున్నట్టు, కొన్ని రిచువల్స్ చేస్తున్నట్టు వైరల్ అయింది తమిళనాడులో ఒక అఘోరి. కాబట్టి ఏంటంటే ఆ రిచువల్స్ ఏంటంటే వాళ్ళకు ఒక తాంత్రిక్ ప్రాక్టీసెస్ కోసం ఒక శవాన్ని తీసుకుంటారు. అంటే ఎనర్జీని గెయిన్ చేస్తారు అంతే. చనిపోయిన డెడ్ బాడీకి ఒక ఆరా ఉంటుంది కదా, ఆరా ఇతని ఆరాలో కలుపుకోవడం కోసం అంతే. డబుల్ ఎనర్జీ అవుతుంది. ఆరా స్ట్రెంథనింగ్ కోసమే. మీరు ఏమైనా చేయాలంటే మీరు ఆరాతోనే చేయగలరు. వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలన్నా, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవాలన్నా, ఏదైనా వాళ్ళకి పనులు చేయాలన్నా ఆరాతోనే చేయగలరు. సో ఈ శవంలో ఉన్నటువంటి ఆరా అతని బాడీలో కలుపుకుంటాడు అంతే, అంతకుమించి ఏమి ఉండదు. అది చనిపోయినటువంటి కొన్ని గంటల లోపే సాధన చేయాల్సి ఉంటుంది. ఎక్కువసేపు అయితే అది సాధనకు పనికిరాదు. అప్పటికి అది ఎక్కడికో నరకానికో స్వర్గానికో వెళ్ళిపోతుంది కదా. ఇప్పుడు దేవుడు ఎలా అయితే ఉన్నాడో దయ్యం కూడా ఉంది అని అనుకోవచ్చా? నెగిటివ్ ఉంటే పాజిటివ్ ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు భూమి ఒక సైడ్ డార్క్నెస్ ఉంటేనే కదా ఇంకో చోట వెలుగు ఉంటుంది. భూమి మీకు తిరిగేటప్పుడు ఒక సైడ్ వెలుగుంటే ఒక సైడ్ ఆటోమేటిక్గా డార్క్నెస్ ఉంటుంది. ఇంకొకటి మనం గతం నుంచి మాట్లాడుకుంటుంది ఒకటే, ఫేక్ బాబాలు. వాళ్ళు ఆడవాళ్ళు వాళ్ళ క్లయింట్లు అంటే ఒక బాధతో వస్తుంటే వాళ్ళని వశీకరణ చేసుకోవడం కానీ, వాళ్ళని ఫిజికల్గా యూస్ చేసుకోవడం కానీ, ఇలాంటివన్నీ కేసెస్ చాలా లోపల జరుగుతున్నాయి. కొంతమంది బయటకు కూడా వస్తున్నారు. వీటిపైన ఏం మాట్లాడతారు? నా దగ్గరికి వచ్చే డివోటీస్ కూడా చాలామంది చెప్తూ ఉంటారు. పూనకాలు వచ్చిన వాళ్ళు చాలామంది జెంట్స్ దగ్గర వెళ్ళి దీక్షలు తీసుకున్నప్పుడు మమ్మల్ని అలా చేశారు, ఇలా చేశారండి, మేము మోసపోయాము అని చెప్తూ ఉంటారు. ఏంటంటే ఎవరు సాధన చేసేవాళ్ళు వాళ్ళ సాధనలు చేసుకుంటూ ఉంటారు. ఎవరి ప్రొటెక్షన్ వాళ్ళదే. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్ అనేది ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి అంటుందా, లేకపోతే మేము ప్రొటెక్షన్ ఇస్తామని అంటుందా? ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోండి, ఏదైనా సమస్య వస్తే మాకు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి అంటారు. అదేవిధంగా ఏంటంటే తంత్రంలో కూడా ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. మనం ఎవరి దగ్గరికి వెళ్తున్నాం ఏంటి, వాళ్ళ హిస్టరీ ఏంటి, లేకపోతే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల మనం ఏదైనా డెవలప్మెంట్ ఉందా, వెనకపడిపోతున్నాం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వల్ల అంటే ఏదో సమస్య ఉంది అని అర్థం. ఎవరి జాగ్రత్తలు వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే ఒక మనిషికి ఇంకొకరు బాధ్యత తీసుకోరు కదా, మన రెస్పాన్సిబిలిటీ మనదే. కాబట్టి ఎవరికి వాళ్ళు టేక్ కేర్గా ఉండాలి. జనరల్గా పెళ్ళిళ్ళు అనేది జాతకం చూసి చేస్తూ ఉంటారు. పెళ్ళి అయినాక ఒక ఆడామె ఇంటికి వస్తే ఈమె కలిసి రాలేదు మాకు, అందుకే అప్పటి నుంచి ఇంట్లో ఇట్లా జరుగుతుంది అంటారు. అది నిజంగానే ఏమన్నా ఉంటుందా? ఏంటంటే ఇప్పుడు మనిషి పుట్టిన దాని ప్రకారం పర్టికులర్ జాతకం పర్టికులర్ టైమింగ్లో పుడతా ఉంటారు. కొంతమంది అమ్మాయిలు పుడతానే నాన్నలకు బాగా కలిసి వస్తుంది, నాన్న బాగా డెవలప్ అవుతారనమాట, బిజినెస్లలో బాగా కలిసి వస్తుంది. కొంతమంది అమ్మాయిలు పెళ్ళి అవ్వగానే మాకు మంచి కోడలు వచ్చింది, నాకు కోడలు రావడం వల్ల మాకు కలిసి వచ్చిందని చెప్పుకుంటూ ఉంటారు. కొంతమంది ఏంటి కోడలు తెచ్చుకున్నాకే మనకు కలిసి రాలేదంటూ ఉంటారు. ఇలాంటివన్నీ మాటలన్నీ పక్కన పెడితే ఫస్ట్ కొంతమంది అదృష్ట జాతకంలో పుట్టేటటువంటి అమ్మాయిల వల్ల తండ్రులకి భర్తలకి కలిసి వస్తుంది ఖచ్చితంగా. నెగిటివ్ కొంతమంది అత్తలు కావాలనే సాధిస్తూ ఉంటారు, కానీ నిజానికి అలాంటిది అనేది ఉంది. మంచి జాతకం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే భర్తకు కలిసి వస్తుంది. మంచిగా పూజలు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళని మ్యారేజ్ చేసుకుంటే కూడా బాగా కలిసి వస్తుంది అబ్బాయికి. ఎందుకంటే బాగా పాజిటివ్ ఎనర్జీ నింపుతుంది కదా. ఆ అమ్మాయి చేసే పూజలో ఆ అబ్బాయికి సగం వెళ్ళిపోతుంది, ఎందుకంటే వాళ్ళిద్దరు కపుల్స్ కాబట్టి.
సో అబ్బాయి బిజినెస్లలో బాగా డెవలప్ అవుతూ ఉంటాడనమాట. పర్టికులర్ నక్షత్రంలో పుట్టిన అమ్మాయికి న్యాచురల్గానే సోల్ పవర్ ఉంటుంది. ఆ సోల్ పవర్ వల్ల నాన్నకి కూడా కలిసి వస్తూ ఉంటుంది. ఇవన్నీ నిజమే. కాబట్టి కానీ ఈ మధ్య మ్యారేజ్ అయినాక కూడా అబ్బాయిలు ఏంటంటే వేరే వేరే ఇల్లీగల్ రిలేషన్స్ పెట్టుకొని డైవర్ట్ అవుతూ ఉంటారు వేరే అమ్మాయిలకి. ఆ అమ్మాయిలని ఎక్కువగా ఫీల్ అవ్వటం, ఆరాధించటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఆ అమ్మాయి ఎంత అందంగా ఉన్నా అమ్మాయి గ్రహమో అమ్మాయి జాతకమో బాగాలేదనుకోండి, ఖచ్చితంగా ఎఫెక్ట్ అబ్బాయి మీద పడిపోతుంది అనమాట. వైఫ్ జాతకం పనిచేయదు. ఈ అబ్బాయి ఎక్కువగా ఏ అమ్మాయిని ఫీల్ అయితే ఆ అమ్మాయి జాతకమే పనిచేసి అతను కొలాప్స్ అయిపోతాడు. కాబట్టి హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్నప్పుడు హృదయంలో ఎప్పుడు లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామికి ఎలా ఉంటుందో అలాగే భార్య తన హృదయంలో ఉండాలన్నమాట. అప్పుడు భార్య జాతకం పనిచేసి భార్య చేసే పూజలన్నీ భర్తకి అంది మంచిగా బిజినెస్ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనము మెడిటేషన్ చేయడం వల్ల, మనం ధ్యానం చేయడం వల్ల ఇవన్నీ ఒక పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. రెండోది ఇప్పుడు జనరల్గా చూసుకుంటూనే ఉన్నాం, యూత్ అంతా డ్రగ్స్. సో వాళ్ళు కూడా ఒక పీస్ ఆఫ్ మైండ్ అన్నట్టుగానే తీసుకుంటున్నారుగా. ఎందుకు అడిక్ట్ అవుతున్నారు అంతగానం? డ్రగ్స్కి ఎందుకు అడిక్ట్ అవుతున్నారంటే మెంటల్ బ్యాలెన్స్ లేక, న్యూక్లియర్ ఫ్యామిలీస్, వర్చువల్ వరల్డ్కి బాగా అలవాటు పడిపోవడం, ఫోన్స్కి అడిక్ట్ అయిపోయారు కదా. ఒక రోజులో 1 గంట ఫోన్ చూడకుండా ఎవరు ఉంటున్నారు? చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు వర్చువల్ వరల్డ్కి అలవాటు పడిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు. న్యూక్లియర్ ఫ్యామిలీస్లో కూడా దగ్గర తీసుకునే వాళ్ళు ఎవరున్నారు? కిడ్స్ని సపరేట్ రూమ్స్ ఉన్నాయి. జాబ్స్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఏదైనా బాధ వచ్చినా కష్టం వచ్చినా ఇంట్లో చెప్పుకోవడానికి ఎవరు ఉంటారు? ఎవరి డ్యూటీస్లో వాళ్ళు ఉంటారు. కాబట్టి వీళ్ళు మందుకో, సిగరెట్కో, మద్యానికో, చాటింగ్లకో అలవాటు పడిపోతున్నారు. అమ్మాయిలను అయితే తీసుకెళ్ళిపోతున్నారు ఇంకా ఏకంగా. కాబట్టి వీళ్ళందరూ ఏంటంటే మంచిగా చిన్నప్పటి నుంచి సరైనటువంటి పూజా విధానం నేర్పించడం, కలిసి ఉండడం, కనీసం అమ్మమ్మతోనో నానమ్మతోనో ఇంట్లో ఎవరో ఒకరు పెద్దవాళ్ళు ఉంటే ఆ ఫ్యామిలీ బాగుంటుంది. వాళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, ఈ పిల్లలు ఏం చేస్తున్నారు, ఎటు వెళ్తున్నారు, ఎటు వస్తున్నారు, వాళ్ళ మూడ్ స్వింగ్స్ ఏంటి. వీళ్ళకి పిల్లల్ని పెంచి బాగా ఎక్స్పీరియన్స్ ఉంటుంది కాబట్టి మన పిల్లల్ని బాగా చూసుకుంటారు. లేకపోతే వీళ్ళు ఇంకా అమ్మాయిలు అయితే బాగా మిస్పర్ఫెక్షన్ అయిపోతుంది. ఇంకా అబ్బాయిలు అంటే డ్రగ్స్కి మందుకు అడక్ట్ అయిపోయి శరీరాన్నే ధ్వంసం చేసేసుకుంటున్నారు. కాబట్టి మంచి ఫ్యామిలీ వాతావరణం మెయింటైన్ చేస్తూ హెల్దీ ఎన్విరాన్మెంట్, మంచి రిలేషన్షిప్స్, పిల్లలతో మంచి కమ్యూనికేషను, కొంచెం పూజ, ఏ హనుమాన్ చాలీసా పారాయణమో, అష్టాక్షరినో, ద్వాదశాక్షరినో ఇచ్చి అట్లీస్ట్ డైలీ 15 నిమిషాలన్నా జపం చేపిస్తే వాళ్ళ మైండ్ అనేది ఫస్ట్ స్టేబుల్గా ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ ఉండకుండా మనం చదువుకోవాలి, మన భవిష్యత్తు కోసం మన కేరింగ్ మనమే చూసుకోవాలి అని ఒక అవేర్నెస్ వస్తుంది అన్నమాట పిల్లలకి. కాబట్టి ఏదో ఒక చిన్న పూజ అయినా పిల్లలకు అలవాటు చేయాలి. అప్పుడు స్టేబుల్గా ఉంటారు. బాగా చదువుకోవాలి, మంచి మార్గంలో వెళ్ళాలి, మమ్మీ డాడీని బాగా చూసుకోవాలి అని ఉంటుంది. ఇప్పుడు శ్రీశైలం చాలా చెప్తున్నారు కదా. సో శ్రీశైలం పర్టికులర్గా ఏంటి? శ్రీశైలం పర్టికులర్గా ఏంటంటే శ్రీ మహాలక్ష్మి జపం చేసిన ప్లేస్ అన్నమాట. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే అది మహాలక్ష్మి ప్లేస్. ఒకసారి మహాలక్ష్మి శ్రీమన్నారాయణని అడుగుతుంది, నీ గుండెల్లో ప్లేస్ నాకు కావాలి, నీ హార్ట్ అనేసి అడుగుతుంది అనమాట. ఆయన ఒకసారి ఇలా చూసి, నా హార్ట్ని నేను శివుడికి ఇచ్చేసాను, సో నా హార్ట్లో నువ్వు ఉండాలి అనుకుంటే శివుడి కోసం జపం చెయ్యి, ఆయన అనుగ్రహం తీసుకో, నా గుండెల్లో నువ్వు ఉంటావు అని మహావిష్ణువు చెప్తారనమాట. అప్పుడు అమ్మవారు శ్రీశైలం ప్రాంతంలో వచ్చి జపం చేస్తుంది శ్రీ మహాలక్ష్మి. బాగా శివుడి కోసం జపం చేసి శివుడు మామూలుగా మనుషుల్ని బాగా టెస్ట్ చేస్తాడు. అసలే లక్ష్మీదేవి వచ్చి భూమి మీదకి వచ్చి మరీ జపం చేస్తుంది కదా, ఇంకా బాగా టెస్ట్ చేద్దామని చెప్పి లక్ష్మీదేవిని బాగా టెస్ట్ చేసేసరికి అమ్మవారు ఏమవుతుంది, ఇంకా శుష్కించుకుపోతుంది అనమాట. భూమి మీదకి దిగింది కదా అమ్మవారు, శుష్కించుకుపోయి ఆహారం లేక అగ్నిగుండంలో దూకి భస్మం అయిపోతే అప్పుడు శివుడు దర్శనం ఇస్తాడు. శివుడు దర్శనం ఇచ్చి, అమ్మవారి భస్మం అయిపోయింది కదా, అదంతా భస్మం వేస్ట్ కాకూడదు, ఇది లక్ష్మీదేవి నుంచి వచ్చింది కాబట్టి ఆ భస్మం నుంచి బిల్వపత్రం అనేది ఉదయిస్తుంది అనమాట. బిల్వపత్రం అనేది పుట్టిన ప్లేస్ అది. స్వామివారికి మీరు ఎప్పుడైనా అభిషేకం చేయాలనుకోండి శివుడికి, బిల్వపత్రం లేకుండా పూజ సంపూర్ణం కాదు అని చాలామంది చెప్తూ ఉంటారు కదా. ఖచ్చితంగా స్వామివారి తల మీద 3 కన్నులు ఉన్నటువంటి బిల్వపత్రాన్ని ఉంచి వాటర్తో అభిషేకం చేస్తేనే పూజ పూర్తవుతుంది అని చెప్పి వరం ఉంటుంది.
బిల్వపత్రం అనేది లక్ష్మీ స్వరూపం, లక్ష్మి ఉద్భవించినటువంటి ప్లేస్ అన్నమాట శ్రీశైలం అనేది. కాబట్టి అమ్మవారు బాగా తపస్సు చేసిన ప్లేస్. తర్వాత ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒక జ్యోతిర్లింగం ఉన్న ప్లేస్, శక్తిపీఠాలలో భ్రమరాంబికాదేవి ఉన్నటువంటి ప్లేస్ అన్నమాట. తంత్రం ఎవరైతే చేస్తారో, తంత్రం అంటే ఏం లేదు, ఒక న్యూట్రన్ ఎనర్జీని మనం పొందడం. కరెంట్ని, ఒక 1000 వోల్టేజ్ కరెంట్ని మనం ఎలా పొందుతామో, తంత్రం అంటే అంతే, నెగిటివ్ ఏం కాదు. ఎనర్జీని మనం పొందడానికి చాలా మంచి ప్లేస్, బాగా శక్తి ఉన్నటువంటి ప్రదేశం అన్నమాట. చాలా తొందరగా శక్తి వస్తుంది. ప్లస్ ఏంటంటే అక్కడ చాలా వనమూలికలు ఉంటాయి, రేర్, చాలా అద్భుతమైనటువంటి వనమూలికలు. రసవాదం అంటారు. ఆచార్య నాగార్జునుడు రచించినటువంటి రసవాద సిద్ధాంతంలో మూలికలతో బంగారం చేసేటటువంటి క్రియ ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి బంగారం ఏదైతే చేస్తారో అటువంటి మూలికలు అనేది మీకు శ్రీశైలంలో లభిస్తాయన్నమాట. చాలా అద్భుతమైనటువంటి మూలికలు లభించే ప్లేస్, అమ్మవారు శక్తివంతంగా ఉన్నటువంటి ప్లేస్. కాబట్టి ఆ భూమి అనేది చాలా పవర్ఫుల్. సో ఎవరైనా మంచి మంచి ఎక్స్పీరియన్స్లు పొందాలి, లేదు మీకు ఏమైనా సమస్యలు ఉన్నాయి, లేదంటే మనసు బాగాలేదు, ఏదో ఒక సొల్యూషన్ కావాలి అనుకున్నప్పుడు హ్యాపీగా శ్రీశైలం వెళ్ళి బాగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ, మీకు అక్క మహాదేవి తపస్సు చేసింది కదా, మీకు ఎప్పుడైనా కానీ ఒక గొప్ప యోగి కానీ యోగిని కానీ తపస్సు చేసిన ప్లేస్లో చాలా శక్తి నిక్షిప్తమై ఉంటుందన్నమాట. మీరు అక్కడికి వెళ్తే వెంటనే అన్ని సొల్యూషన్స్ లభించేస్తాయి. అది ఓన్గా, ఆ ఫీలింగ్ అనేది ఓన్గా తెచ్చుకోవాలి. అది శ్రీశైలం అనేది చాలా అద్భుతమైన ప్రదేశం. నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ ఏంటంటే, మేము కారు కొన్నప్పుడు పదే యాక్సిడెంట్స్ అవుతా ఉన్నింది ఆ కారు. సరే ఎందుకు యాక్సిడెంట్ అవుతుంది అని చెప్పి ఆ కారు తీసుకొని శ్రీశైలం వెళ్ళాం. శ్రీశైలం వెళ్ళి వీరభద్రస్వామి ఉంటారు అక్కడ, బయలు వీరభద్రస్వామి, అక్కడికి వెళ్ళి కారుకు పూజ చేయించాను అనమాట. తర్వాత అసలు కారు కొట్టలేదు, ఎక్కడ కూడా డాష్ ఇవ్వలేదు. సరే ఓకే అని నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్ అది. అంతకుముందు అయితే నిలబడిన కారుని కూడా గుద్దేసి వెళ్ళిపోయేవాళ్ళు, ఊరికే హిట్ ఇచ్చేసేవాళ్ళు, కొత్త కారు అనమాట. అక్కడికి వెళ్ళి పూజ చేసుకున్నాక మాకు ఆ సమస్య క్లియర్ అయింది. ఆ సమస్య క్లియర్ చేసుకోవడమే కాదు, అక్కడ కూర్చొని జపం చేశాను. జపం చేస్తున్నప్పుడు పింక్ కలర్ ఆరా బగబగ అనే వెలుగుతూ ఒక పింక్ కలర్ ఫార్మేషన్, ఒక రూపం లేనటువంటి పింక్ ఫార్మేషన్ నేను కళ్ళతో చూస్తూ ఉంటే. ఎక్కడ కూర్చున్నారు ఎగ్జాక్ట్లీ ఎక్కడ అంటే, నేను జపం చేసినటువంటి ప్లేసు అక్కడే శ్రీశైలం లోపలే, శివలింగానికి చేత్తో తాకి అభిషేకం చేసేటటువంటి ఉంది. మనకు చేతులతో తాకమని చెప్పారు, అభిషేకం చేయమని చెప్పారు, చేసి ఆ గుడి ముందే ప్లేస్ ఉంటుందన్నమాట. దత్తాత్రేయునికి సంబంధించి జపం చేసినటువంటి చెట్టు ఉంది, ఆ చెట్టు కింద కూర్చొని చేశాను. అది చాలా మంచి పవర్ఫుల్ ప్లేస్. గుడి ముందరే ఆ చెట్టు దగ్గర దత్తాత్రేయుల వారు జపం చేస్తున్నారంట, బోర్డు పెట్టారు. అక్కడ కూర్చొని జపం చేసినప్పుడు ఒక పింక్ కలర్ ఫార్మేషన్ కళ్ళతో ఇలా చూస్తూ ఉంటే రూపం లేనటువంటి ఆకారం ఎగురుతూ కనిపించింది. అది మామూలుగా ధ్యానంలో ఉంటే కనిపించడం వేరు, డైరెక్ట్ నేను ఇలా కళ్ళతో చూస్తూ ఉంటే అలా గాల్లో ఎగురుతా కనిపించింది. దాదాపు సరే ఇది మాయేమో అని చాలాసార్లు కళ్ళు ఇలా పులుముకొని చూశాను. దాదాపు 5 minutes అలాగే కనిపించింది. మంచి ఎక్స్పీరియన్సెస్ నాకు శ్రీశైలంలో. తర్వాత మా కార్ యాక్సిడెంట్ అవ్వలేదు. ఇది కామాఖ్య అమ్మవారు, దుర్గా అమ్మవారు డిఫరెన్స్ ఏంటి? కామాఖ్య ఏంటంటే దశమహావిద్యల ఫార్మేషన్. అంటే అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాల్లో సతీదేవి యొక్క శరీరం సుదర్శన చక్రం ద్వారా ఖండితమై పడినప్పుడు యోని భాగం అనేది, అమ్మవారి యోని భాగం అనేది అక్కడ పడింది అని ప్రతీతి. యోని భాగం అనేది 10 ముక్కలైంది. అమ్మవారి యోని 10 ముక్కలైతే దశమహావిద్యలుగా ఆవిర్భవించారు. మీరు టీవీలలో చూస్తున్నటువంటి త్రిపుర సుందరి కావచ్చు, లోపల ఉన్నటువంటి మాతంగేశ్వరి, కమలాత్మిక, ముగ్గురికి కలిపి గోపురం ఉంటుంది. పెద్ద గోపురం చూపిస్తారు కదా మీకు కామాఖ్యలో. గోపురం కింద ఉండేది ముగ్గురే అన్నమాట. త్రిపుర సుందరి మధ్యలో ఉంటుంది, మాతంగేశ్వరి, కమలాత్మిక. త్రిపుర సుందరి అంటే పార్వతీదేవి యొక్క తాంత్రిక స్వరూపం, కమలాత్మిక అంటే లక్ష్మీదేవి యొక్క తాంత్రిక స్వరూపం, మాతంగేశ్వరి అంటే సరస్వతీదేవి యొక్క తాంత్రిక స్వరూపం అన్నమాట. ముగ్గురు అమ్మవార్ల తాంత్రిక స్వరూపాలు
గర్భగుడిలో ఉంటాయి. గర్భగుడి ముందే మీకు బలులన్నీ జరుగుతూ ఉంటాయి. అమ్మవారి పక్కన బగలాముఖి, త్రిపుర భైరవి, చిన్నమస్త, దక్షిణకాళి ఇలా ఉంటారు అమ్మవార్లు. 10 మంది అమ్మవార్లు కలిస్తే పరాశక్తి. అంటే అర్థం ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి పంచప్రాణాలు అంటే 10 రకాలైనటువంటి ప్రాణాలు కలిస్తేనే సుషుమ్న నాడి అనేది యాక్టివేట్ అవుతుంది. కుండలిని శక్తి అంటారు దాన్ని, అమ్మవారు అంటారు. సుషుమ్న నాడి యాక్టివేట్ అయితేనే మీకు తాడే యాక్టివేషన్, సహస్రార చక్రం యాక్టివేషన్ అవుతుంది. చనిపోయేటప్పుడు ప్రాణం ఎప్పుడు సహస్రార చక్రం నుంచి బయట వెళ్తే ముక్తి. చెవులల్లోనూ, ముక్కుల్లోనూ, నోట్లోనూ, కళ్ళల్లో నుంచి ప్రాణం పోకూడదు. మీరు చాలామంది డెడ్ బాడీస్ చూసినప్పుడు ఇలా కళ్ళు తెరుచుకొని చనిపోయి ఉంటారు, అవును, నోరు ఓపెన్ చేసుకొని చనిపోతారు. కొంతమంది వేరే విధానంలో అంటే వాళ్ళు యూరిన్ పాస్ చేసో అలాగా చనిపోతూ ఉంటారు. అలా చనిపోయారంటే వాళ్ళు అదో జన్మలు తీసుకుంటారు అనమాట. అదో జన్మలు అంటే ఏ కుక్కగానో, పిల్లిగానో, పాముగానో జన్మ తీసుకుంటారు. చెవులో నుంచి, ముక్కులో నుంచి ప్రాణం పోకూడదు. ధ్యానం ఎందుకు చేస్తారంటే సహస్రార చక్రం నుంచి ప్రాణం వదిలేసామనుకోండి మీకు ముక్తి, మోక్షం, దివ్యలోకాలకి వెళ్ళిపోతారనమాట. మళ్ళీ మళ్ళీ ఇలా హ్యూమన్ బాడీస్ తీసుకోవటాలు, ఈ కష్టాలు, టార్చర్ ఉండదు. అందుకే జపాలు, తపాలు అన్నీ చేస్తారు. ఎందుకంటే ఈ దశ ప్రాణాలని యాక్టివేట్ చేసి సుషుమ్న గుండా సహస్రార చక్రానికి వెళ్తే చివరి దశలో ప్రాణం అలా పోయిందనుకోండి హ్యాపీగా అమ్మవారిలో కలిసిపోవచ్చు అని. అటువంటి పాయింటే అన్నమాట కామాఖ్య అంటే, ఇంకేదో కాదు. మంచి మంచి ఎనర్జీ పాయింట్. మనకు సుషుమ్న నాడి యాక్టివేట్ అయిపోతుంది బాగా. మూలాధార చక్రం అనేది మన బాడీలో మూలాధార చక్రం అనేది కింద ఉంటుంది. అది బాగా యాక్టివేట్ అయిందనుకోండి రెడ్ కలర్లో ఉంటుంది. యాక్టివేట్ అయితే తొందరగా మనకు ఎక్స్పీరియన్సెస్ వస్తాయి. హాస్టల్ ఎక్స్పీరియన్స్లు రావటం, అమ్మవార్లు కనిపించడం. నాకు పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే కామాఖ్యలో నేను ప్రతి అంబుబాచి ఉత్సవాలకి వెళ్తూ ఉంటాను. దాదాపు 5-6 ఏళ్ళుగా వెళ్తున్నాను. నాకు అక్కడ వచ్చిన ఎక్స్పీరియన్స్లు ఏంటంటే నేను ఫస్ట్ కామాఖ్యకి వెళ్ళినప్పుడు జపం చేసి వచ్చి కామాఖ్య అంబుబాచి ఉత్సవాలు చూసుకొని వచ్చిన తర్వాత పీఠం బాగా జనాకర్షణ, ధనాకర్షణ, డెవలప్మెంట్ అనేది ఉండిందన్నమాట. తర్వాత మూడో ఉత్సవాలకి అమ్మవారు మంచి వేరియేషన్ తీసుకొచ్చింది. నేను ప్రతి అంబుబాచి ఉత్సవాల్లో 3 రోజులు అక్కడ జపాలు, తపాలు, హోమాలు చేసుకుంటూ ఉంటాను. నాకు వచ్చిన మంచి ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒకరోజు అలాగే అంబుబాచి ఉత్సవాల్లో లాస్ట్ ఇయర్ జపం చేస్తుంటే అమ్మవారు చేతుల్లో కత్తి ధరించి రెడ్ కలర్ క్లాత్ ఇలా చుట్టుకొని ఉందన్నమాట. హెయిర్ కర్లీ హెయిర్, ఎంత పెద్ద కళ్ళు, ఫోర్స్గా వెళ్తుంది కత్తి తీసుకొని అమ్మవారు. అలా కనిపించింది. ఓకే, నేను చాలా సాటిస్ఫై అయ్యాను ఆ ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు. ఓకే, కామాఖ్య కాళి అంటే ఇలా ఉంటుందా అమ్మవారు, ఇంత స్పీడ్గా పరిగెత్తుతుంది కత్తి తీసుకొని అనుకున్నాను నేను. తర్వాత ఫిజికల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే మంచి వేరియేషన్ వచ్చింది. అంటే మంచిగా డెవలప్ అవ్వడం కానీ మంచి ఎక్స్పీరియన్స్లు రావడం వల్ల నేను బాగా అడిక్ట్ అయ్యాను. ప్రతి అంబుబాచికి వెళ్ళాలి, అమ్మవారి దగ్గరికి, అమ్మవారి అనుగ్రహం పొందాలి. కొన్ని సమస్యలు కూడా సాల్వ్ అయ్యాయి. నా పర్సనల్ విషయాలన్నీ కొన్ని సమస్యలు సాల్వ్ అయ్యాయి. తర్వాత డివోటీస్కి సజెస్ట్ చేయడం. ఎందుకంటే మన ఆంధ్ర ప్రజల్లో చాలామంది త్రిపుర సుందరి ఉపాసకులు ఉన్నారు. నిజమైనటువంటి త్రిపుర సుందరి ఉద్భవించింది నీలగిరి పర్వతాల మీదే అన్నమాట. కామాఖ్య కాళి అంటే అసలైన త్రిపుర సుందరి ఉన్నది అక్కడే. కాబట్టి అందరూ అక్కడికి వెళ్తే మనం ఒరిజినల్ శక్తిపీఠం కాబట్టి దర్శించవచ్చు. ఓకే అమ్మ, థ్యాంక్ యూ సో మచ్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. సో చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ఉంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.